శ్రీ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ శ్రీ పరకాలైతేంద్ర మహాదేశికాయ నమ. మనము ఎప్పుడైనా గురువు బలంగా ఉన్నాడా, శని బలంగా ఉన్నాడా, రాహు బలంగా ఉన్నాడా, కేతువు బలంగా ఉన్నాడా, శుక్రుడు బలంగా ఉన్నాడా, ఇవి మాత్రమే ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాం. కానీ చంద్రుడు కూడా మహత్తరమైనటువంటి పవర్ కలిగినటువంటి గ్రహం. మనం జాతకం వేయాలంటే మొట్టమొదటి కావాల్సిందే నక్షత్రం. ఆ నక్షత్రం ఎన్నో పాదంలో పుట్టాడు, ఎన్ని డిగ్రీలో ఉన్నాడు, దాని దశ ఎంత మిగిలింది, ఇవన్నీ తీసిన తర్వాతనే సూర్యుడిని పట్టి లగ్నం వేస్తాం. ఆ తర్వాత మిగతా గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయో తెలుసుకొని ఒక జాతక చక్రాన్ని వేస్తాం. ఎందుకు అనంటే వీళ్ళెందుకు రోజు మారతాడు కదా చంద్రుడు. కానీ మన జీవితంలో 27 రోజులు ఒక భ్రమణం కలగడానికి చంద్రుడు ఒక రాశి నుంచి మళ్ళీ అదే రాశిలోకి రావడానికి 27-28 రోజులు పడుతుంది. ఆ 28 రోజుల్లో 28 రకాల భావాలు మనలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే అర్థం ఏమిటి? రోజు మారుతున్నాడు, రోజు గ్రహం మారుతుంది. 2.5 రోజులకు ఒక రాశి మారుతాడు కనుక ఆ 2.5 రోజుల్లో ఆ యొక్క ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. కనుక ఈ యొక్క చంద్రుడిని కూడా మనము పరిగణలోకి తీసుకొని ఆ చంద్రుడిచ్చే ఫలితాలు ఏమిటి, మంచి చెడు రెండు ఉంటాయి. చంద్రుడు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు వృద్ధి చెందుతూ ఉంటాడు. పూర్ణచంద్రుడు శుభ ఫలితాలు ఇస్తాడు. అదే చంద్రుడు బహుళపాడ్యమి నుంచి డిగ్రీ తగ్గుతూ అమావాస్య వెళ్ళేసరికి క్షీణచంద్రుడు అవుతాడు. ఆ సమయంలో చంద్రుడు బలహీనుడయ్యి శుభ ఫలితాలు ఇవ్వలేకపోతాడు. ఇక చంద్రుడికి వృశ్చికం నీచ, కర్కాటకం స్వక్షేత్రం. కర్కాటకం జలరాశి అంటే నీళ్లకు సంబంధించినటువంటిది. ఈ చంద్రుడు ఏమేం ఫలితాలు ఇస్తాడు? ఉదాహరణకి మనిషి కోమలకు వెళ్ళిపోతాడు. డాక్టర్లు శరీరం సహకరించడం లేదు అంటే సహకరించడం లేదు శరీరం కాదు, ఆయన మనస్సు. చంద్రమా మనసో జాత, చంద్రుడు మనస్సుకే కారకుడు. అంటే ఆ మనస్సు ఈ బాడీ మీద లేదు అంటే ఎక్కడో దెబ్బ కొట్టింది, అందుకే ఆ మనస్సు పనిచేయడం లేదు కనుక శరీరం కూడా పనిచేయకుండా పోతుంది. అంటే చంద్రుడి యొక్క ప్రభావం అంతా ఉంటుంది. ఈ చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి, జలతత్వ రాశి. వృషభం ఉచ్చరాశి, వృశ్చికం నీచరాశి. నిజ జీవితంలో చంద్రుని యొక్క వసనం ప్రభావం జాతకుని ప్రధాన పాత్ర వహిస్తుంది. అది ఎలా అంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంటే చంద్రుడు మంచి ఉచ్చస్థానంలో కానీ మంచి స్థానంలో కానీ ఉండాలి. చంచల భావాలు లేకుండా ఉండాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా, స్థిరాస్తులు కావాలన్నా, అందంగా ఉండాలన్నా, చింత నుండి దూరం కావాలన్నా, ఆలోచనా శక్తిని పెంచాలన్నా, తల్లి ఆరోగ్యం బాగుండాలన్నా, తల్లితో గొడవలు లేకుండా ప్రేమతో ఉండాలన్నా, మనస్సులో క్రూరత్వం రాకుండా ఉండాలన్నా, వాక్కులో కోమలత్వం కావాలన్నా, ఏదైనా పనిలో ప్రాతినిధ్యం వహించి విజయం పొందాలన్నా, ఆలోచనా శక్తి పెరగాలన్నా, తమ భావాలను పెంపొందించుకోవాలన్నా, మంచి కోరికలు మనసులో రావాలన్నా, కవితాశక్తి రచనాశక్తి పెరగాలన్నా, ప్రజాకర్షణ పొందాలన్నా, ఇతరులతో మంచి సంబంధాలు పెంచుకోవాలన్నా, ప్రేమ భావాలు పెరగాలన్నా ఈ చంద్రుడు మన జాతకంలో బలంగా ఉంటేనే ఇవన్నీ సంభవిస్తాయి. చంద్రుడు బలంగా లేడు, నీచలో ఉన్నాడు అంటే నేను చెప్పినటువంటి అన్నింటికి కూడా వ్యతిరేకంగా అక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ చంద్రుడు నొసలు కారకం. అంటే మనం ఇక్కడ థింకింగ్ అంటే ఇక్కడ చేస్తాం, ఆలోచన ఏం వస్తలేదయా అని అనుకుంటాం మనం. ఆ వస్తలేదు అంటే ఎక్కడి నుంచి అదనంటే ఇక్కడి నుంచి నొసలు నుంచే మనకు రావాలి. ఇక ఈ చంద్రుడు ఎవరు అంటే ఈ చంద్రుని యొక్క తల్లి అనసూయ, అత్రి మహర్షి, భార్య రోహిణీదేవి. వృద్ధిలో ఉన్న చంద్రుడు శుభ ఫలితాలు ఇస్తాడు, క్షీణంలో ఉన్నటువంటి చంద్రుడు చెడు ఫలితాలు ఇస్తాడు. ఈ చంద్రుడు ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క స్వభావాన్ని కూడా తనలో ఇముడ్చుకొని ఆ వారి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇంకో విషయం ఏమిటి అని అంటే చంద్రుడికి శత్రువులు లేరు. చంద్రుడు ఎవరికైనా శత్రువు ఉండొచ్చు కానీ చంద్రుడికి మాత్రం ఎవరు శత్రువులు లేరు. కనుక రోజు ఎవరికైతే చంద్రుడు క్షీణంగా ఉన్నాడో అంటే బలహీనంగా ఉన్నాడు అనుకుంటే అంటే
దశ పంచమి నుంచి బహుళ పంచమి నుంచి శుద్ధ విధియ తదియ వరకు కనుక చంద్రుడు ఉన్న సమయంలో మీరు పుట్టినట్టయితే మీరు ప్రతి పౌర్ణమి రేపనంగా పౌర్ణమి నాడు పౌర్ణమైన మర్రోజు ప్రతి నెల క్షీరపాయసం పాలతో చేసినటువంటి అన్న పాయసాన్ని కనుక చేసుకొని ఆ చంద్రుడికి నివేదన చేసి మీరు భుజించినట్టయితే చంద్రుడి ద్వారా ఉన్నటువంటి దోషాలు పోయి మంచి సుఖాలు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది కనుక దీన్ని పాటించండి, సుఖంగా ఉండండి. జయ శ్రీకృష్ణ. సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు. నిత్యమంగళాని భవంతు.